తెలంగాణ సర్కారు బీసీ రిజర్వేషన్ల ముచ్చట్లలో చారిత్రాత్మక నిర్ణయమే తీసుకున్నదయ్యా. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు ఆమోదం కూడా చెప్పుకుంటూ వచ్చింది. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం అచ్చుతోని ఇప్పుడు మంత్రివర్గ ఆమోదంతో రిజర్వేషన్ అమలుకు మార్గం ఈజీ అయిందన్నట్టు. ఇక రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు ఇది పెద్ద విజయమని చెప్పాలి. దీని మీద బీసీ సంఘాలు పెద్ద ఎత్తున తారీఫ్ చేయబట్టిండ్రు తెలంగాణ సర్కారుకు. ఇక ఈ నిర్ణయం కోసం సర్కారు ముందస్తుగా చాలా నిర్ణయాలు తీసుకున్నది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేతబట్టింది. ఇక వీటి ఆధారంగా ప్రభుత్వం ఎంపిరికల్ డేటాను సమకూర్చుకున్నదన్నట్టు. ఇక పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయిల నియోజకవర్గాల విభజన చేసి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా ప్రణాళిక రూపాంతరం చేస్తున్నారు అన్నట్టు. ఇక రిజర్వేషన్ పెంపుతో పాటు పంచాయతీరాజ్ చట్టం 2018లో కూడా సవరణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా. ఇంకా అట్లనే ఈ కేబినెట్ సమావేశంలో ఇంకొన్ని కీలక నిర్ణయాలు అయితే గట్టిగానే తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 22,000 ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారయ్యా. ఇక ఇప్పటికీ 60,000 ఉద్యోగాలను భర్తీ చేసుడుతోని ఇంకో 17,000 నియామకాల ప్రక్రియలో ఉన్నాయట. ఇంకా పోతే గోశాలల అభివృద్ధి కోసానికని చెప్పి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మీద కూడా సమగ్ర విధాన పత్రాన్ని రూపాంతరం చేసిండ్రయ్యా. ఇక ఈ విధంగా సర్కారు పబ్లిక్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శాన్నే కార్యక్రమాలకు శ్రీకారాలైతే గట్టిగానే చుట్టిండ్రయ్యా. ఏదేమైనా కానీ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి సారు పనితీరు చూసి మాత్రం ప్రతి ఒక్కరూ తారీఫ్ చేయబట్టిండ్రయ్యా.